వెల్కమ్ బ్యాక్. పఠాన్కోట్ దాడి వెనుక నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. తీవ్రవాదులు స్వేచ్ఛగా పాక్ నుంచి నేరుగా భారత్లోకి అడుగుపెట్టినా వాళ్ళని అడ్డుకోలేకపోయాం. అసలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ తీవ్రవాద దాడి గురించి హెచ్చరికలున్నా పట్టించుకోకపోవడం భద్రతా దళాలకు పరిపాటిగా మారిపోయింది. ఇదేమీ మన దళాలకు కొత్త కాదు. అందుకే తీవ్రవాదులు యథేచ్ఛగా వచ్చి ఆత్మాహుతి దాడులతో నెత్తుటి చరిత్రలు రాస్తున్నారు. మన దేశం దూసుకుపోతోందని కబుర్లు చెప్తారు. అంతర్జాతీయ వేదికల మీద ఆవేశంగా ఉపన్యాసాలిస్తారు. కానీ దేశ సరిహద్దుల్లో హద్దులు మీరుతున్న ఉగ్రవాదుల్ని మాత్రం అదుపు చేయలేరు. వాళ్లు యథేచ్ఛగా దేశంలోకి చొరబడి దాడులు చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చోవటం, మూడో రోజు తీరిగ్గా వాళ్లను చంపటం తప్ప మనకేమీ చేతకాదా అన్న అనుమానమొస్తోంది. అవును, పఠాన్కోట్ దాడిని చూసిన ఎవరికైనా ఇదే అనుమానమొస్తుంది. అసలు దాడి జరగటానికి మూల కారణం తీవ్రవాదుల వ్యూహమా లేక మన చేతకానితనమా అని ప్రశ్నించుకుంటే ముమ్మాటికి ఇది మన చేతకానితనమే అని చెప్పుకోవాల్సి వస్తుంది. పఠాన్కోట్ మీద దాడి వెనక తరచి చూస్తే ఎన్నో వైఫల్యాలు కనిపిస్తాయి. తీవ్రవాదులు దేశంలో చొరబడ్డారని తెలిసినా భద్రతా దళాలు అప్రమత్తం కాలేకపోయాయి. 6 నెలల కిందటే పంజాబ్ మీద దాడి చేశారు. మరోసారి దాడి చేస్తామని కూడా హెచ్చరికలు చేశారు. ఇప్పటికే చరిత్రలో 2 సార్లు పఠాన్కోట్ రక్తసిక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పఠాన్కోట్ మీద దాడి చేసే అవకాశాలు చాలానే ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు. స్థావరం కాదు వాళ్ళ టార్గెట్. అక్కడ మన ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ అది పఠాన్కోట్. అక్కడ మంచి బాంబర్లు, ఫైటర్ జెట్స్ లొకేట్ అయి ఉంటాయి. పఠాన్కోట్లో, గ్వాలియర్, ఆగ్రాలో, మన అక్కడ ఉత్తర భారతదేశం అంతటా అక్కడక్కడ ఉన్నాయి. సో పఠాన్కోట చాలా ముఖ్యమైన వైమానిక స్థావరం. వాళ్ళు ఒకవేళ సక్సీడ్ అయి ఉంటే మనకు కనీసం ఒక 50,000 కోట్ల నష్టం జరిగేది. 50,000 కోట్లు. ఎందుకంటే ఫైటర్ ప్లేన్లకు ఒకటి 500 కోట్లు, 300 కోట్లు అట్లుంటాయి బాంబర్లు ధరలు కొంటే. మళ్ళీ ఇవాళ ఆర్డర్ ఇస్తే 5 ఏళ్లకు డెలివరీ ఉంటుంది. ఇవన్నీ కాదు, ప్రతి దాడిలోనూ తీవ్రవాదులు ఒకే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. 15 ఏళ్ల కిందట పార్లమెంటు మీద తెగబడ్డప్పుడు, ఇప్పుడు పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద చేసిన దాడిలోనూ అనుసరించిన వ్యూహం ఒక్కటే. సైనిక దుస్తుల్లో పోలీస్ కారులో వచ్చి దాడికి తెగబడ్డారు. అంటే 15 ఏళ్లుగా వాళ్లు దాడి చేసే విధానం మార్చుకోకపోయినా మనం మాత్రం ఆ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అంతేకాదు, ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాం అని చెప్పుకోవటమే తప్ప తీవ్రవాదుల దాడుల్ని ముందే తెలిసినా అడ్డుకోలేకపోయాం. పాకిస్తాన్కి మన ప్రధాని అక్కడికి వెళ్ళటం త్వరగా ఈ వెంటనే జరగటం అంటే మనం ఏదో పాకిస్తాన్ చేస్తున్నట్టు కూడా అనుకోలేము. ఇది రాజకీయంగా పాకిస్తాన్ను, ఇండియాను విడదీసి ఉంచడమే టెర్రరిస్ట్ యొక్క సిద్ధాంతం. టెర్రరిస్ట్ అదే పని మీద ఉన్నారు. నేను అనుకుంటున్నాను, అరే ఈ పాకిస్తాన్ ప్రధాని మన ప్రధానిని కలిసి ఇండియా పాకిస్తాన్ ఏదో ఒకటైపోతున్నారే, ఫ్రెండ్స్ అయిపోతున్నారే, కాబట్టి మనం ఏదో మేల్కోవాలనే అభిప్రాయంతోనే ఈ టెర్రరిస్ట్ దీనికి పాల్పడిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య సామరస్యపూర్వకంగా వాతావరణం ఉంటే వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది వాళ్ళకి. అందుకనే ఈ దాన్ని ఫాయిల్ చేయడానికి, ఇలాంటి సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని స్టాప్ చేయడానికి ఈ టెర్రరిస్ట్ ఇండిపెండెంట్గా చేసిన పని నేను అనుకుంటాను. ఇక అన్నింటికీ మించి నిఘా సమాచారాన్ని పట్టించుకోకపోవటం, అధికారుల మధ్య సమన్వయ లోపం మరో వైఫల్యం. నిజానికి ఆనాడు పఠాన్కోట్ ఎస్పీ సల్వీందర్ సింగ్ రాత్రి 10:30 గంటలకు తాను కిడ్నాప్ అయిన విషయాన్ని, తీవ్రవాదులు చొరబడ్డారన్న సంగతిని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. కానీ అధికారులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎస్పీ ఫిర్యాదు చేసింది 10:30కు, కానీ దాడి జరిగింది 3:30కు. అంటే మధ్యలో 5 గంటల సమయముంది. ఒకవేళ నిజంగా ఎస్పీ మాటల్ని అధికారులు పట్టించుకుని ఉంటే తీవ్రవాదులు ప్రయాణిస్తున్న అతని వాహనాన్ని ఏదో ఒక చెక్పోస్ట్ దగ్గర ఆపి ఉండేవారు. కానీ వాళ్లు కారులో ప్రయాణించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లినా ఎవరూ ఎక్కడా అడ్డుకోలేకపోయారు. చూపించడం ఇమీడియట్గా కష్టం, అది అంత ఈజీగా కాదు. కానీ వాళ్ళు బాగా తుపాకులు అవన్నీ పట్టుకొని వచ్చారు కనుక మనోళ్ళు రాత్రి 2:30 చీకటి, అప్పుడు వాళ్ళు అటాక్ చేయడం మొదలెట్టారు. మనోళ్ళు ముందుగా కొంచెం, ఎందుకంటే అది 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లోనే ఉంటుంది ఈ ఎయిర్ ఫీల్డ్. మనం 3 నిమిషాలు ఏరోప్లేన్లు ఎగరంగానే పాకిస్తాన్ బార్డర్ వస్తుంది.
అది ముందుగా కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇక ముందు అన్ని ఎయిర్ఫీల్డ్స్లో జాగ్రత్త పడతారు మన వాళ్ళు. ఒక ఎయిర్ బేస్, సైనిక క్యాంప్ ఉన్న ప్రాంతంలోనే భద్రత ఇంత పేలవంగా ఉంటే ఇక మిగిలిన పట్టణాలు, నగరాల పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే భయమేస్తోంది. మొత్తంగా ఈ దాడి పాక్ పన్నాగమే అయినా దానికి పరోక్షంగా ఊతమిచ్చింది మాత్రం మన చేతకానితనమే. సడన్ గా పాకిస్తాన్ వెళ్లి వచ్చిన ప్రధాని మోడీ పాక్ కుట్రలను తిప్పికొట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా మనోళ్లకు ఎందుకు మత్తు వదలటం లేదన్నది మాత్రం అర్థం కావటం లేదు. అసలు ఇప్పుడు కాదు, 26/11 ముంబై దాడుల నుంచే మన వాళ్లు గుణపాఠం నేర్చుకుని కాస్తంత తేరుకుని ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. ఉగ్ర తూటాలకు అన్యాయంగా 7 ధైర్యవంతులైన అధికారులు చనిపోయి ఉండేవారు కాదు. ఈ దాడికి తెగబడింది జైషే మహమ్మద్ అని మన భద్రతా దళాలకు తెలుసు. వాళ్లు ఈ ఏడాది దాడి చేస్తారని తెలుసు. స్వేచ్ఛా కాశ్మీర్ కోసం పోరాడుతున్న జైషే మహమ్మద్ మోడీ పాక్ పర్యటన తర్వాత మరింత ఆగ్రహంగా ఉందన్నది రక్షణాధికారులకు తెలియంది కాదు. అయినా సరే సీరియస్గా తీసుకోలేదు. అంతేకాదు, ఆ ప్రాంతంలో హై అలర్ట్ ఉన్నా తీవ్రవాదులు ఎయిర్ బేస్లోకి వెళ్లగలిగారు. వెళ్లిన వాళ్లలో 2 చంపటానికి మనకి 3 రోజులు పట్టిందంటే అది నిజంగా మన చేతకానితనమే. పఠాన్కోట్లో జరిగిన ఈ ఉగ్రదాడి ఇదేమీ మొదటిసారి కాదు, ఇదే ఆఖరిసారి కాదు. నిద్రమత్తు వదలని, నిర్లక్ష్యం, అలక్ష్యాల్ని 2 కళ్లు చేసుకుని మన భద్రతా వ్యవస్థ పనిచేసినంతకాలం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఉగ్ర తూటాలకు భరతమాత ముద్దుబిడ్డలు బలవుతూనే ఉంటారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.